హలో అండి. నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్. ఈరోజు నేను స్పెషల్ ఎగ్ కర్రీని మంచిగా గ్రేవీ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఎగ్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఇంచు అల్లం, 4 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకోవాలి. తగినంత కొబ్బరి వేసుకోవాలండి. ఈ ప్లేస్లో జీడిపప్పులైనా వేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలు, కొత్తిమీరను కూడా వేసుకొని ఈ మసాలాను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా హాఫ్కి కట్ చేసుకొని ఇలా బోర్లించి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇలా మిడిల్లో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఎగ్స్ని జాగ్రత్తగా ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు మాడిపోకుండా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు మసాలాని ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ మసాలా పేస్ట్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలాని వేయించుకోవాలి. మసాలాని ఇలా వేయించుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మసాలా మొత్తం వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మసాలా మొత్తం ఉడకాలి. తర్వాత మూత తీసి మసాలా ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మంచి స్మెల్, ఫ్లేవర్ కర్రీకి యాడ్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి మసాలాని ఇంకొక అర నిమిషం ఉడికించుకోవాలి. ఇలా అర నిమిషం ఉడికించుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలి ఎగ్ కర్రీకి గ్రేవీ రెడీ అయిపోతుంది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలండి. ఎగ్స్ని వేసిన తర్వాత ఒక అర నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, కలర్ఫుల్గా మంచి గ్రేవీతో ఎగ్ కర్రీని 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే సింపుల్గా, టేస్టీగా, మంచి గ్రేవీతో ఎగ్ కర్రీని ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీని ఇలానే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఎగ్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.